ఇప్పుడు యూట్యూబ్లో బూతులు తిట్టే జర్నలిస్టులు ఉన్నారు. అంటే జర్నలిస్టులు అనలేము, యూట్యూబర్స్. బట్ మీలాంటి వాళ్ళు కూడా యూట్యూబ్ని యూజ్ చేసి పాజిటివ్గా చాలా ప్రోగ్రామ్స్ మీరు చేస్తున్నారు. ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తారు ఇంతమంది. మేము ఎక్కడ మీ దగ్గర మీ దాంట్లో బూతున్నా అయినా కూడా యూ స్టిల్ పీపుల్ రికగ్నైజ్ యూ, మీ ప్రోగ్రామ్స్ చూస్తారు. అంటే నెగటివిటీ ఒకటే కాదు, పాజిటివిటీ నుంచి కూడా యూ కెన్ బిల్డప్ ఎ కెరియర్ ఇన్ జర్నలిజం అనేది మీలాంటి వాళ్ళు చెప్పగలుగుతున్నారు. సో ఇప్పుడు మీలాంటి వాళ్ళని అయినప్పుడు డెఫినెట్గా మేము క్వశ్చన్ చేస్తారు కూడా. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేసి విచ్ ఈస్ నాట్ ప్రాక్టీస్ ఆఫ్ జర్నలిజం. సో జర్నలిజం దట్ నార్మ్స్లో కూడా లేని దాన్ని మీరు జర్నలిజంగా జస్ట్ బికాజ్ యూ హ్యావ్ ఎ మీడియం టు సే దట్ దాన్ని మీరు చేస్తే మాత్రం ఐ డోంట్ థింక్. మొన్న 2 ఉమెన్ యూట్యూబర్స్ అరెస్ట్ అయినప్పుడు కూడా చాలామంది జర్నలిస్ట్ సంఘాలు కూడా స్పందించలేదు. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో కూడా అడుగుతూ ఉండే, మీరు ఆ యూట్యూబర్ వాళ్ళు తిడుతుంటే మీరెందుకు స్పందించరు అని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, యూట్యూబర్స్ ఆర్ జర్నలిస్ట్ ఆర్ నాట్ అనేది ఇంకా ఎక్కడ లేదు. మీరు గవర్నమెంట్గా మీరు రికగ్నైజ్ చేయలేదు, చట్టాలు లేవు, ఎక్కడ రికగ్నైజ్. సో మేము ఎట్లా చెప్పగలుగుతాం మీరని. సో ఈజ్ అన్ ఇండివిజువల్ లెవెల్ ఇంకేదైనా మీరు డీల్ చేయొచ్చు, కానీ యాజ్ జర్నలిస్ట్ వీ కాంట్ రియలీ ఇంటర్ఫియర్ అండ్ సే దట్ మీరు తప్పు ఇది మాట్లాడేది అని. సో వెన్ దీస్ గైడ్ లైన్స్ కమ్, వెన్ డిజిటల్ మీడియా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ జర్నలిజం, డెఫినెట్గా అప్పుడు మనం క్వశ్చన్ చేయడానికి అది ఉంటుంది.